శ్రీ గురుభ్యో నమః. తులసీదాసు గారు రచించిన శ్రీరామచరిత మానసంలో నుండి బాలకాండం చూస్తున్నాము. నుపహితకారక సచివ సయానా నామధరమరుచి శుక్ర సమానా సచివ సయాన బంధు బలవీర ఆపు ప్రతాప పుంజరన ధీర సేన సంగ చతురంగ అపార अमित सुभट सब समर जुझारा सेना बिलोकी रावु हर्षाना अरुबाजे गह गहे निशाना विजय केतु कटकई बनाई सुदिन सादि नृप चले वो बजाई जहाँ तह परी अनेक लराई जीते सकल भूप बरियाई सप्तदीप भुज बल बस कीन है लय लय दंड छाड़ी नृपदीन है सकल अवनि मंडल ते ही काला एक प्रताप भानु महीपाला. అతని మంత్రి అయిన ధర్మరుచి నీతిజ్ఞుడు, బుద్ధిమంతుడు, రాజనీతిలో శుక్రాచార్యంతో సమానుడు. రాజైన ప్రతాపబానుడు స్వయంగా పరాక్రమవంతుడు, రణధీరుడు, చతురుడైన మంత్రి, బలశాలి అయిన తమ్ముడు అతనికి అండగా ఉన్నారు. అపారమైన చతురంగ బలములు ఉన్నాయి. వీరులైన యోధులు ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నారు. సైన్యములు రాజునకు హర్షమును కూర్చునివిగా ఉన్నాయి. నగారాలు మ్రోగుతూ ఉండగా మంచి ముహూర్తమున రాజు దిగ్విజయ యాత్రకు బయలుదేరారు. యుద్ధాలలో అతడు రాజులను అందరినీ జయించాడు. తన భుజబలముతో సప్తద్వీపాలను వశపరుచుకున్నాడు. పరాజితులైన రాజుల నుండి పన్నులను స్వీకరించి వారిని విడిచిపెట్టుతూ ఉండేవారు. ఇట్లు ప్రతాపబానుడు అఖండ మండలానికి ఏకైక చక్రవర్తి అయ్యాడు. స్వబస భీష్వకరి బాహుబలా నిజపుర కిన్హ ప్రవేశు అరద ధర్మ కామాది సుఖా సేవై సమయ నరేసు. ఈ విధంగా సమస్త భూమండలాన్ని జయించి రాజు తన నగరమున ప్రవేశించి సర్వసుఖములను అనుభవించుచూ ఉన్నారు. ధర్మార్థ కామాలను యథాయోగ్యంగా అనుసరించు ప్రజలను పాలిస్తూ ఉన్నారు. భూప ప్రతాప భానుబల పాయి కామధేను భై భూమి సుహాయి सब दुख बरचित प्रजा सुखारी धर्मशील सुंदर नर नारी सचिव धर्म रुचि हरिपद प्रीति रूपहित हेतु सिकवनित नीति गुरसुर संत पितर महि देवा करहि सदा नृप सब कई सेवा भूपधर्म जे वेद बखाने सकल करई सदर सुख माने दिन प्रतिदेहि विविध विधि दान सुनहि शास्त्र बर वेद पुराण नाना बापि कूप तडागा सुमन वाटिका सुंदर भागा विप्रभवन सुर भवन सुहाई सब तीरथ విచిత్ర బనాయి. ప్రతాపబానుని పాలనలో భూమి కామధేను వలె కోరిన ఫలములను వసంగుతూ ఉన్నది. ప్రజలు దుఃఖమనే ఎరుంగక హాయిగా జీవిస్తూ ఉన్నారు. స్త్రీ పురుషులు సుందరులు ధర్మాత్ములు. మంత్రి అయిన ధర్మరుచి శ్రీహరిభక్తుడు, రాజునకు హితైషి. అందువలన రాజు గురువులను, దేవతలను, సజ్జనులను, పితరులను, బ్రాహ్మణులను భక్తి విశ్వాసాలతో సేవిస్తూ ఉన్నాడు. రాజధర్మాలను అన్నింటినీ వేదోక్తంగా సాదరంగా నిర్వహిస్తూ ఉన్నాడు. నిత్యము అనేక దానాలను చేస్తూ వేదశాస్త్ర పురాణాలను వింటూ ఉన్నాడు. సమస్త తీర్థక్షేత్రాలలో బావులను, చెరువులను, ఉద్యానవనాలను ఏర్పాటు చేయించాడు. దేవతా మందిరాలను, బ్రాహ్మణులకు గృహములను కట్టించాడు. జహలగి కహే పురాణ శృతి ఏక ఏక సబ జాగా 12 सहस्र सहस्रलुपा किए सहित अनुरागा
రాజు వేదశాస్త్ర పురాణాలలో పేర్కొనబడిన పెక్కు యజ్ఞాలను విద్యుక్తంగా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు. హృదయన కచుఫల అనుసంధాన భూప బిబీకి పరమ సుజాన కరయిజి ధరమ కరమ మనవాని వాసుదేవ अर्पितनुपज्ञानि चडिबर बाजि बार एक राज मृगया कर सब साजि समाज विंध्याचल गभीरपन गयवु मृग पुनीत बहुमारत भयवु फिरत विपिन रूप दीख बराहु जनु बन दुरेवु ससिहि ग्रसिराहु बड़ बिदु नहीं समात मुख माही मनहु क्रोध बस उगिलत नाही खोल कराल दसन छबि गाई तनु विशाल पीवर अधिकाई घुरु घुरात हय आरो पाये चकित बिलोकत कान उठाये ప్రతాపబాణుడు మిక్కిలి వివేకం గలవాడు. అతడు ఎట్టి ప్రతిఫలాలను ఆశించక తాను ఆచరించే ధర్మకార్యాలను అన్నింటినీ త్రికరణ శుద్ధిగా భగవదర్పణం గావిస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు ఉత్తమాశ్వాన్ని ఎక్కి వేటకై వలసిన సాధనాలతో వింధ్యాటవికి వెళ్ళాడు. అచ్చట శాస్త్రోక్తములైన అనేక ఉత్తమ చంపదగిన మృగాలను వేటాడుతూ ఉన్నాడు. అడవిలో తిరుగుతూ అతడు ఒక వనవారాహంను చూశాడు. దాని దంతాలు రాహుగ్రస్తమైన చంద్రుని వలె వాసిస్తూ ఉన్నాయి. దాని శరీరము పర్వతారకార సదృశ్యము. గుర్రపు గిట్టల శబ్దాలను విని అది నిక్క పొడుచుకొన్న చెవులతో సావధానంగా అటు ఇటు పరికిస్తూ గుర్గురించుచుండెను. నీలమహీధర శిఖర సమా देखी विशाल बराहु चपरि चले वो हया सुटुकी नृपा हाकिन होइनि बाहु నీలగిరి శృంగం వలె ఉన్నతమైన ఆ సూకరులను గాంచి రాజు టిక్కలు వేయుచు తన గుర్రాన్ని అతివేగంగా పరిగెత్తించెను. ఇప్పుడు నీవు తప్పించుకోలేవు అని అతడు ఆ వరాహాన్ని కవ్వించెను. आवत देखि अधिकरव बाजी चलेवु वराह मरत गजिवाजी तुरत कीन हनुप सरसंतान महिमिलि गयवु बिलोकत बान तकी तकी तीर महीस चलावा करी चल सुवर शरीर बचावा प्रगटत दुरत जाई मृग भागा ऋषभ सभूप चलेवु सगलागा गयवु दूरी घन गहन बराहु जहनाहि न गज बाजिनि बाहु अति अकेल बन विपुल कलेसु तदपि न मृगमग तजयि नरेसु कोल बिलोकि भूप बड़ धीरा भागी पैट गिरी गुहा गभीरा अगमदेखि नृप अधिपचिताई फिरेवु महाबना परेवु भूलाई అతివేగంగా వస్తూ ఉన్న గుర్రాన్ని చూసి తప్పించుకోవడం కని అది వాయువేగంతో సాగుతూ ఉన్నది. వెంటనే రాజు ధనస్సున్న బాణాన్ని సంధించాడు. కానీ ప్రతి పర్యాయము అది తప్పించుకుంటూనే ఉన్నది. ఒకసారి పైకి కనిపిస్తూ మరొకసారి దాక్కుంటూ ఉన్నది. వేరొకసారి పరుగులు తీస్తోంది. రాజు మిక్కిలి క్రుద్ధుడై దాన్ని వెంటాడుతూ ఉన్నాడు. ఆ వరాహము చాలా దూరం పరిగెత్తి ఏనుగు గాని గుర్రము గాని చొరరాని ఘనారణ్యంలోకి ప్రవేశించిపోయింది. రాజు ఏకాకిగా అట్టి దట్టమైన అడవిలోకి పోవడం కష్టము. అయినను అతడు తన ప్రయత్నాన్ని మానలేదు. ధీరుడైన రాజును చూసి ఆ వరాహము ఒక పర్వత గుహలోనికి ప్రవేశించింది. ఆ గుహలో ప్రవేశించడానికి వీలులేక అతడు నిరాశతో వెనుకకు మరలాడు. కానీ ఆ దట్టమైన అడవిలో అతను తప్పిపోయాడు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.